ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, నీకేమైనా ప్రత్యేకంగా వండమంటావా? ఏమైనా తినాలని ఉందా? అమ్మా, మీరెవరో కానీ అచ్చు మా అక్కలాగే ప్రేమగా ఏం కావాలని అడుగుతున్నారు. నేనిప్పుడు గడుపుతూ ఉన్నాను. నాకు రాగి సంకటి తినాలనుందమ్మా. ఈ టైంలో నీకు కోరికలుంటాయని తెలుసు గాయత్రి. అయ్యో, దాందే ఉందమ్మా. రాగి సంగటి ముద్ద, నెయ్యి, పచ్చిమిర్చి, టమాటా చట్నీ అన్నీ చేస్తాను. నీకు రాగి సంకటి అంటే అంతిష్టమా గాయత్రి? చెప్తా. చిటికలో చేసి పెడతాను, తిందువు గాని. ఫణి, గాయత్రికి పాప రాగి సంగటి తినాలనుంది. మంచి టేస్టీగా తినిపించాలని నేను కోరుకుంటున్నాను. నీకేమైనా పిచ్చెక్కిందా? తనకు తినాలనిపిస్తే నువ్వంత ప్రేమగా తినిపించాలనుకోవడమేంటి? ఓహో, చెల్లి అనే మమకారం మొదలైందన్నమాట. మమకారం లేదు, గొడ్డు కారము లేదు. తనకిష్టమైన డిష్లో ఈ పాయిజన్ కలిపాననుకో, ఎలా ఉంటుందో చెప్పు. సూపర్ ఉర్వశి, అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఏముంది, యాజ్ యూజువల్ గా ఏ ప్లాన్ మిస్ అయినా ఇదొక ఆయుధంగా పనిచేస్తుందనేసి నేనే ఊరు నుంచి తీసుకొనొచ్చా. ఇంకెందుకమ్మా ఆలస్యం? కలిపే అడుగు బయట పెట్టకుండానే గాయత్రి కడుపులో పెరుగుతున్న బిడ్డ ఇద్దరు గాలిలో కలిసిపోతారు. ఊరిలో వంట వాళ్ళు చేసిన వంట వల్ల ఏదో జరిగిందనుకొని నేరం వంట వాళ్ళ మీదకి నెడతాం. అప్పుడు మన చేతికి మట్టి కాదు కదా, దుమ్ము కూడా అంటదో. అవును మావయ్య, ఇప్పుడే వెళ్ళి కలుపుతాను. ఏంటి, వంటలన్నీ అయిపోయాయా? అయిపోయాయమ్మా, మొత్తం అన్నీ రెడీ. గాయత్రి గారికి రాగి సంగటి కావాలంటే చేస్తున్నాను, అది కూడా అయిపోయింది. సరే సరే, ముందు అయిపోయినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్దండి, ఆకలి దంచేస్తుంది. ఆ, పదండి. అలాగే. కృష్ణ గారు, ఈ దెబ్బతో నీ ఆట కట్టు గాయత్రి. నిన్నెవ్వరూ కాపాడలేరు, రక్షించే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. రసం మరిగిపోయినట్టుంది, అది కూడా తీసుకొచ్చేసాయి. మావయ్య, ప్లాన్ సక్సెస్. గాయత్రికి ఇష్టమైన రాగి సంకట్లో పాయిజన్ కలిపేశాను. సూపర్. చాలు చాలు.
తినమ్మా. అమ్మా గాయత్రి, నీళ్లు తాగమ్మా. అది కంగారు పడకుండా నెమ్మదిగా తినమ్మా. తిను. వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. అమ్మా, మీరు చేసిన వంటలు నా కూతురు త్రిపురని గుర్తు చేశాయి. నా కూతురు కూడా ఇలాగే చేస్తుంది. రే అనంత్, వంటలన్నీ బాగున్నాయా? అయ్యో, అదేమీ లేదు బాబు. మీ పేరు ఎలా తెలుసని అనుకుంటున్నావేమో. ఇందాక వంటలు చేస్తూ గాయత్రి అమ్మగారి హస్బెండ్ ఎవరు అంటే నేనే, అనంత్ గారు అని చెప్పాను. నాకు మీ పేరు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నేను కోటేశ్వరరావు గారిని అడిగి మీ పేరు తెలుసుకున్నాను బాబు. తినండి తినండి. తినండి తినండి. షిట్, నేను రాగి సంగట్లో పాయిజన్ కలిపాను.